డాక్టర్ రాజశేఖర్ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు. ఇతని మొదటి చిత్రం వందేమాతరం. బాల్యం, విద్యాభ్యాసం. రాజశేఖర్ 1962 ఫిబ్రవరి 4న తమిళనాడు రాష్ట్రంలోని థేని జిల్లా లక్ష్మీపురంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వరదరాజన్ గోపాల్, ఆండాళ్ పిళ్ళై. తండ్రి శేఖర్ ఒక పోలీసు అధికారి. రాజశేఖర్ చిన్నతనంలో ఎన్.సి. విద్యార్థి. మొదట్లో తండ్రిలాగే పోలీసు అధికారి కావాలనుకున్న తండ్రి కోరిక మేరకు వైద్య విద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీసు చేశాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్య వృత్తిపై ఆయన ఆసక్తి కొనసాగుతూనే ఉంది. కుటుంబం. 1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు, శివాని, శివాత్మిక. శివాని ఎం.బి.ఎస్. చదువుతోంది. శివాత్మిక సినిమా రంగంలో అడుగుపెట్టింది. 2019లో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ముఖ్య పాత్రల్లో కలిసి నటించిన దొరసాని అనే చిత్రం విడుదలైంది. సినిమా వృత్తి. రాజశేఖర్ తొలి సినిమా వందేమాతరం. అంకుశం సినిమాలో ఆయన పోషించిన పోలీసు పాత్ర నిజజీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది. ఆయన ఆవేశపరుడైన యువకుని, యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలకు ప్రసిద్ధి. మొదట్లో ఆయన పాత్రకు సాయి కుమార్ గాత్రదానం చేశాడు. ఒక దశలో సినిమాలో సరిగా ఆడక స్వంత ఇల్లు కూడా అమ్ముకోవలసి వచ్చింది. గరుడవేగ సినిమా తర్వాత మళ్లీ నిలదొక్కుకోగలిగాడు. 2019లో ఆయన నటించిన కల్కి సినిమా విడుదలైంది. నటించిన చిత్రాలు: శేఖర్, దెయ్యం, కల్కి 2019, పిఎస్వి గరుడవేగ 2017, మహంకాళి 2013, మా అన్నయ్య బంగారం 2010, నా స్టైలే వేరు 2009, సత్యమేవ జయతే 2009, గోరింటాకు 2008, ఎవడైతే నాకేంటి 2007, నాయకుడు 2005, ఆయుధం 2003, విలన్ 2003, భరతసింహారెడ్డి 2002, శేషు 2002, మా అన్నయ్య 2001, మనసున్న మారాజు 2000, ఒక్కడు చాలు 2000, బొబ్బిలి వంశం 2000, మెకానిక్ మావయ్య 1999, నేటి గాంధీ 1999, శివయ్య 1998, మా ఆయన బంగారం 1997, ఘటోత్కచుడు 1995, రాజసింహం 1995, అన్న 1994, అల్లరి ప్రియుడు 1993, అంగరక్షకుడు, ఆగ్రహం 1993, గ్యాంగ్ మాస్టర్ 1993, అమ్మ కొడుకు 1993, అల్లరి ప్రియుడు 1993, బలరామకృష్ణులు 1992, అహంకారి 1992, అక్క మొగుడు 1991, మగాడు 1990, రౌడీయిజం నశించాలి 1990, అంకుశం 1990, బావామరుదుల సవాల్ 1988, నవభారతం 1988, ఆహుతి 1988, అన్నపూర్ణమ్మగారి అల్లుడు 1988, ఇదా ప్రపంచం 1987, ఆరాధన 1987, అమెరికా అబ్బాయి 1987, శృతిలయలు 1987, తలంబ్రాలు 1987, రేపటి పౌరులు 1986, మిస్టర్ భరత్ 1986, అరుణకిరణం 1986, ప్రతిఘటన 1986, వందేమాతరం 1985, ప్రతిఘటన 1985, పురస్కారాలు 1990, మగాడు సినిమా, ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటులు తెలుగు. 1994, అన్న సినిమా, ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటులు.